జెల్లీ అయితే 3 స్టెప్స్లో మనం చేసుకోవచ్చు. త్వరగా అయితే చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయితే జెల్లీ అయిపోతుంది. సో ఫస్ట్ పౌడర్ మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ ఇస్తే మనకు జెల్లీ అయిపోతుంది. చూసేయండి మేము ఎలా తయారు చేసామో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య కడారి. ఈరోజు మేము జెల్లీ కేక్ చేసుకుంటున్నాం. 5 మినిట్స్లో జెల్లీ కేక్ రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా చేద్దామో చూద్దాం. ఓకేనా? సో దీని ప్రైస్ వచ్చేసి 55 రూపీస్. సో ఇది మార్ట్స్లో దొరుకుతుంది జెల్లీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. నేను అన్నీ చేస్తా. లేదు మమ్మీ, అన్నీ నేనే చేస్తా, నువ్వేమొద్దు, నువ్వు అన్నీ నాకు తీసివ్వు, నేనే చేసిస్తా అని అయితే అనుకుంటా జై అన్నాడు. లేకపోతే ఏడుస్తూ ఉండే. సర్లే అనేసి నేను అన్నీ తీసి ఇస్తే తనైతే చేస్తుండు. లోపలనైతే జెల్లీ పౌడర్ ఉన్నది. సో అలాగే వైట్ కలర్ చిన్న పాకెట్ లాగా వచ్చింది కదా, అందులో కూడా పౌడరే ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ పింక్ కలర్ పౌడర్ అయితే మనం రౌండ్ బబుల్స్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. బబుల్స్ ఉంటే జెల్లీ అనేది స్మూత్గా రాదు. ఆ బబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్క బబుల్ లేకుండా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి అందులో ఒక పాకెట్ వచ్చింది కదా, అది కూడా కట్ చేసుకొని అందులో పోసుకొని అది కూడా అంతే బబుల్స్ లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే బబుల్స్ లేకుండా అంత బాగా వస్తుంది జెల్లీ. పింక్ కలర్ పౌడర్ అలాగే వైట్ కలర్ పౌడర్ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. సో నేనైతే ఫైనల్గా అయితే ఇలా అయితే కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేడి చేసుకోవాలి. సో 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ ఎంత పడుతుందో తెలియదు. సో నేనైతే 2 గ్లాసెస్ అయితే తీసుకున్నా. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో తెలియదు నాకు కూడా. సో వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. అయితే వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే సో నేనైతే ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సో ఒకటేసారి వాటర్ బాగా వస్తే బాగా లిక్విడ్ అయిపోతుంది అని అయితే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుతూ ఉన్నాను. నాకు తెలిసి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. 1 గ్లాస్కి ఈ పౌడర్ అయితే ఓకే. బాగా లిక్విడ్గా ఉండదు, బాగా గట్టిగా ఉండదు, జెల్లీ కన్సిస్టెన్సీ లాగా అయితే ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. మనకు తెలుస్తుంది వాటర్ ఇంకెన్ని పోసుకోవాలి అని అయితే తెలుస్తుంది. సో బాగా వాటర్ ఉన్నా కానీ జెల్లీ బాగా టైట్గా రాదు, లూజ్గా వస్తుంది. నాకు తెలిసి మాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి, అందుకనే జెల్లీ టైట్గా లేదు, లూజ్గానే వచ్చింది. సో అప్పటికి నేను అనుకున్నా, కానీ తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏదో ఒక చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అని అనిపించింది. ఫైనల్గా నాకైతే ఇలా అయితే వచ్చేసింది. నేను వాటర్ అయితే ఇంకా పోయలేదు, ఆపేసిన. మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఇలా ఉంది. సో ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టాలి, కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు పక్కకు పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత చూడాలి, జెల్లీ కేక్ రెడీ అవుతుంది. ఇది మా శ్రీత్ పడుకున్నాక జైని నిద్రం కలిసి వేసినాం. శ్రీత్ ఉంటే అసలు జెల్లీ కేక్ అనేది రాకపోయేది, అక్కడనే ఆగిపోయేది. ఏదో ఒకటి అందులో వేసి ఖరాబ్ చేసేటోడు శ్రీత్ అయితే. సో జైని చేసినాం కాబట్టి ఎంతో కొంత జెల్లీ కేక్ లాగా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే 10 మినిట్స్ తర్వాత చూసినాం. మరి 5 మినిట్స్కి ఏంది చూడడం అని అయితే 10 మినిట్స్ చూశాను. సో ఓకే, జెల్లీ లాగానే వచ్చింది, కానీ బాగా జెల్లీ లాగా రాలే, కొంచెం తక్కువ వచ్చింది. ఎందుకంటే నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా అని అనిపించింది. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. సో జైకి అయితే బాగా నచ్చింది. జయ్యే నాకు కావాలి అంటే తీసుకున్నాం మేము. ఇది ఫస్ట్ టైం నేను చేశాను, తింటే బాగానే ఉంది. సేమ్ కేక్ లానే సైడ్కి చాక్తో ఇట్లా అంటే వచ్చేసింది. సో ప్లేట్లో వేసుకుంటే ఇలా వచ్చింది. సో ఇప్పుడైతే జై నాకు కొంచెం కావాలి అంటే చాక్తోనైతే కట్ చేసి ఇస్తున్నా, అది రావట్లేదు, చేతితో తీసుకుంటేనే వచ్చింది. సో ఇలా అయితే వచ్చింది మాకు జెల్లీ. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే
ఇది ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయట పెడితేనే ఇట్లా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెడితే నాకు తెలిసి జెల్లీ లాగా రాదు, ఎందుకంటే వాటర్ అందులో పడి కరిగిపోతుంది. సో అందుకనే బయటనే పెట్టుకోవాలి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.